మామూలుగా మీకు జ్వరం వస్తే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన చెప్పిన మందులు వేసుకుంటారు. ఇది ఒక పద్ధతి. కానీ కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళకి సొంత వైద్యం అంటే చాలా ఇష్టం. రాత్రికి జ్వరం వస్తే వెంటనే పారాసెటమాల్ వేసుకుంటారు. అది కూడా వేరే బ్రాండ్లు కాదు, ఓన్లీ డోలో 650. ఒకవేళ ఆ జ్వరం గనక ఉదయానికి తగ్గలేదు అనుకోండి, వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి యాంటీబయాటిక్స్ తెచ్చుకొని వేసుకుంటారు. అది కూడా వేరే ఏది కాదు, ఓన్లీ అజిత్రోమైసిన్. అసలు ఆ జ్వరం ఎందుకు వచ్చింది, అది వైరల్ ఇన్ఫెక్షనా లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, అవన్నీ చూడరు. ఒకవేళ యాంటీబయాటిక్ వేసుకున్నాక జ్వరం తగ్గిపోయింది అనుకోండి, ఇంకంతే, అప్పటికే ఆపేస్తారు. అసలు అలా ఆపేయడం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మీకు కొన్ని విషయాలు తెలియాలి. జ్వరం అనేది బాడీ డిఫెన్స్ మెకానిజం యొక్క రిజల్ట్. మీ బాడీలోకి ఒక ఎక్స్టర్నల్ ప్యాథోజన్, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఎనీథింగ్, అది మన బాడీలోకి ఒకసారి ఫుడ్ గానీ వాటర్ గానీ బై ఎనీ మీన్స్ అది ఎంటర్ అయినప్పుడు మన బాడీకి ఉండే నేచురల్ ఇమ్యూన్ సిస్టమ్ దాంతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానికి రియాక్షన్ గానే మన బాడీ టెంపరేచర్ రైజ్ అయ్యి మీకు ఫీవర్ గా అనిపిస్తుంది. అండ్ ఆ జ్వరం వచ్చినప్పుడు మనకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది. ఒకవేళ ఆ ప్యాథోజన్స్ కనుక అంత పవర్ఫుల్ కాకపోతే, అంత హార్మ్ఫుల్ కాకపోతే మీకు జ్వరం తొందరగానే తగ్గిపోతుంది. ఒకవేళ అది మీకు త్వరగా తగ్గకపోగా పెరుగుతూ ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీకున్న సివియారిటీని బట్టి డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి మీకు వచ్చింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ అని రూల్ అవుట్ చేసి దానికి సంబంధించిన మందులని మీకు ఒక కోర్స్ లాగా ఇస్తాడు. అంటే 3 రోజులు లేదా 5 రోజులు వాడండి అని చెప్తారు కదా, దాన్నే ఒక కోర్స్ అంటారు. ఇది మామూలుగా ఒక బాడీలో ఇన్ఫెక్షన్ ని తగ్గించే పద్ధతి. కానీ మన మేధావులకు ఇదంతా అవసరం లేదు. ఒకవేళ మీకు గనక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అక్కడ యాంటీబయాటిక్స్ పనిచేయవన్న విషయం మీకు తెలుసా? అంతేకాకుండా యాంటీబయాటిక్స్ ఒక కోర్స్ లో వాడాలి. ఆ కోర్స్ గనక కంప్లీట్ చేయకుండా మానేస్తే ఆ యాంటీబయాటిక్ మీకు రెండోసారి పనిచేయదు. ఎందుకంటే మీకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే ఒక భయంకరమైన కండిషన్ వస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న బ్యాక్టీరియా రూపాంతరం చెందుతుంది. అలా మ్యూటేట్ అయిన బ్యాక్టీరియా మీరు యాంటీబయాటిక్స్ వేసుకున్నా కూడా దానికి రెస్పాండ్ అవ్వదు. అందుకే ఆ కోర్స్ గనక మధ్యలో ఆపేస్తే ఆ యాంటీబయాటిక్స్ ఫస్ట్ లో పనిచేసినంత ఎఫెక్టివ్ గా రెండోసారి పనిచేయవు. ఇంకోసారి వేరే జ్వరం లాంటిది వచ్చిందనుకోండి, అప్పుడు చాలా కష్టమైపోతుంది. కానీ ఇవన్నీ మన మేధావులకు అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఊరికే ఖర్చులు పెట్టిస్తాడు, అనవసరంగా టెస్టులు చేపిస్తాడు అని అంటారు. కానీ అది అన్ని సార్లు కరెక్ట్ కాదు. మీకు వచ్చిందిగా చిన్న జ్వరం అయితే ఓకే, అదే ఒకవేళ పెద్ద ఇన్ఫెక్షన్ అయితే ఆ టైంలో మీరు కనుక సొంత వైద్యం చేసుకుంటూ ఉంటే మాత్రం మీ గొయ్యి మీరే దవ్వుకున్నట్టే. అందుకే ముందు సొంత వైద్యం మానేయండి. ఒకవేళ జ్వరం ఒక రోజు కంటే ఎక్కువ ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళండి. చిన్నపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్త. మీ సొంత తెలివి ఉపయోగించి వాళ్ళకి ఏ మందులు పడితే ఆ మందులు వేయద్దండి. ఒకవేళ మీ దగ్గర డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి డబ్బులు లేవనుకుందాం, గవర్నమెంట్ మన కోసమే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బయట హాస్పిటల్స్ కట్టించింది. వాటిని వాడుకోండి. జ్వరం వచ్చిందంటే ఏం కాదు, ఈ మందు వేసుకో ఆ మందు వేసుకో తగ్గిపోతుంది అని చెప్పే మేధావుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ మెడికేషన్, సొంత వైద్యం అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళకి తెలియాలంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.